హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా ఇంటికి జోషి అక్క వచ్చింది. ఇది అయ్యా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను వ్లాగ్స్ తెలుగు. ఒక్కసారి నువ్వు ఒకసారి. హలో అండి, ఇక్కడైతే జాన్విత ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేసింది కదా, సో నేనైతే చెప్పట్లేదు అనమాట. ఇంకా ఇది ఎప్పుడంటే మా అన్నయ్య పెళ్ళి కొడుకు వ్లాగ్ పెట్టాను ఇంతకుముందు, చాలా రోజులు అయింది. ఐ కార్డ్లో ఇస్తాను మీకు, ఒకవేళ చూడకపోయి ఉంటే ఐ బటన్లో ఇస్తాను అనమాట వీడియో. సో అదే అనమాట, పెళ్ళి కొడుకు అయిన తర్వాత రోజు అందరం అయితే మెహందీ పెట్టించుకుంటున్నాము. సో ఈ అమ్మాయి అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి జోషి, ఇదేమో మా అమ్మాయి జాను. మా వాడైతే బయట ఉన్నాడు. నా పిన్ని ఇక్కడ ఏం చేస్తుంది, పూతరేకలు చూడుతుంది. ఇవ్వండి, అన్నీ పెళ్ళికి పట్టుకెళ్ళాల్సిన సామాన్లు అన్నీ దగ్గర పెట్టుకున్నాము. ఇక్కడ మా పిన్ని అయితే పూతరేకులు చేస్తుంది. సో అంటే వాళ్ళు వస్తారు కదా పెళ్లి కూతురు వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ వస్తున్నారనమాట. పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కూతురుతో పాటు ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళకైతే స్వీట్స్ అవి ఉంటాయి కదా అని చెప్పి కొన్ని పూతరేకులు అవి అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ నేనైతే మా అన్నయ్యనైతే పెళ్లి కొడుకు చేస్తున్నాను అనమాట. ఇంకా పెళ్లి కొడుకుని చేస్తారు కదా, అంటే ఒక్కొక్కళ్ళు అలా చేస్తారు కదా, నేను చేశాను. ఇంకా మా పిన్ని, మా అత్త వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు చేశారు. ఇంకా అవన్నీ నేను వీడియో తీయలేదు, ఇదొకటైతే వీడియో తీసాను అనమాట. సో అక్కడైతే అదే జరుగుతుంది. పెళ్లి కొడుకు చేయడం అంటే నార్మల్గా ఏం లేదండి, జస్ట్ అలా గంధం పూసి బట్టలు అవి పెట్టి ఇంకా భోజనం అయితే భోజనం, లేకపోతే టిఫిన్ అయితే టిఫిన్, ఏదంటే అది పెడతామన్నమాట పెళ్లి కొడుకుని చేసి. ఇక్కడైతే పిల్లలు ఇంకొండ ఆడుకుంటున్నారు. వీళ్ళైతే మెహందీ అది పెట్టించుకున్నారు. ఇంకా చుట్టాలు అది వచ్చారు కదండి పెళ్ళికి. సో వాళ్ళందరికీ కూడా లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఆ రోజు ఏంటి మటన్, చికెన్ అవి చేసినట్టున్నాము. అవి అన్నమాట అక్కడ రెడీ అవుతున్నాయి. ఇక్కడైతే నేను మెహందీ పెట్టించుకుంటున్నాను అండి. ఇంకా అన్ని పనులు అయిపోయాక అయితే వెళ్ళి మెహందీ పెట్టించుకుందామని కూర్చున్నాను. తనైతే మళ్ళీ అనమాట చాలా బాగా పెట్టింది. అందరూ ఇంకా తనతోనే పెట్టించుకున్నాము. ఇక్కడ ఇంకొన్ని తనైతే మా మామయ్య వాళ్ళ అమ్మాయి, చాలా బాగుంది కదా గోరింటకు మెహందీ, అది చాలా బాగుంది. ఇక్కడైతే మా పిన్ని కూడా పెట్టించుకుంటుంది. తను అయితే హనుమంతు అని మాకు డెకరేషన్స్ అవి తనే చేశాడనమాట. చాలా బాగా చేశాడు. అది ఇప్పుడు హల్దీ వీడియో చూశారు కదా, అది ఇంకా పెళ్లి కొడుకు డెకరేషన్ అన్నీ, పెళ్ళికి అన్నీ తనే చేశాడనమాట. తను మెహందీ కూడా చాలా బాగా వేశాడండి, చాలా చాలా బాగుంది. మా అన్నయ్యకి ఇంకా చాలామందికి వేసాడు మా ఇంట్లో. ఇక్కడైతే అందరూ భోజనం అయితే చేస్తున్నారు. అందరూ కూర్చొని మా మామయ్యలు, మా డాడీ, మా మమ్మీ అందరూ కలిసి భోజనం చేస్తున్నారనమాట. ఇదైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అంటే మేబీ 1-2 ఎంత అయినట్టుంది, మరి నాకు కరెక్ట్గా టైం గుర్తులేదనమాట. సో అదైతే పెళ్లి కూతురు వచ్చే టైం అది, అంటే పెళ్ళికి ముందే గడపలు దాటిస్తారు కదా, అప్పుడైతే వస్తున్నారనమాట పెళ్లి కూతురు వాళ్ళు.
అందుకన్నా ముందు ఇంకా మంగళసూత్రాలు అవి తెచ్చి ఇంకోండి ఇలా వెళ్ళి 3 times అలా తిరిగి ఏదో వస్తారు కదా, నాకు ఐడియా లేదు అదంతా. ఇంకోండి ఇవైతే మంగళసూత్రాలు మా మావి అనమాట. ఆయన తెస్తే ఇంకా అలా హారతి అది ఇచ్చి తీసుకుంటారనమాట. ఇదైతే అంటే మాకైతే ఇలా ఉంటుంది, మరి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మాకైతే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అయితే పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. వెల్కమ్ చెప్పడానికి. వచ్చేస్తారు. ఎలాగా తీయాలి కదా. పైకి వచ్చే జలండి ఇలాగా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఇంకా కలుపు. చాలు వీడియో రాని, మరి వీడియో రాని. ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసిందండి. తర్వాత ఇంకా పెళ్లి వీడియో, రిసెప్షన్ ఇవన్నీ నాకు తీయడం అయితే కుదరలేదు, పిల్లలతో చాలా కష్టమైపోయింది. ఇంకా తీయలేదన్నమాట. ఇంక డైరెక్ట్ పెళ్ళి అయిపోయాకనే వీడియో అనమాట ఇది. పెళ్ళి అయిపోయాక వస్తారు కదా, వచ్చారనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఇక్కడ ఎవరు వచ్చారు అది ఇది అని అడుగుతారు కదా, ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ. చూడండి బాగుంటుంది. అరే ఎవరో చుట్టాలంటే ఎవరెవరు వచ్చారు అలా చెప్తే మేము దియ్యం. ఎవరెవరు వచ్చారు పేరు చెప్పాలి. నువ్వెవరు? ఎవరు అనిష అంటే ఎవరు? అనిష అంటే నీకు ఏమవుతుంది చెప్పు. నేను మా ఆవిడ అనిష వచ్చావన్నాను. మళ్ళీ ఇంకోసారి నేను
ఇక్కడైతే మేము మా అన్నయ్య వాళ్ళని బెదిరించేస్తాం అనమాట, సరిగ్గా చెప్పట్లేదని. పాపం చాలా ఇబ్బంది పెట్టేసాం, చెప్పే వరకు అసలు వదలలేదు అనమాట, డోర్ తీయలేదు. మీ ఆయన అంటే పేరు లేదా? బాలుగారా? మళ్ళీ మా ఆయన బాలుగారు వచ్చారా అనాలి ఇంకొకసారి. సరే. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సైడ్ పడతారా? అలా నుంచుంటే అది అలా దీనికి వీడియో బాగుంటుంది. ఇంకా లోపలికైతే వచ్చేసారు. దేవుడికి కూడా కొంచెం దండం అది పెట్టేసుకున్నాక ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఇలా ఒక గేమ్ ఆడిస్తారు కదా, ఇది కాయిన్స్తో ఆడిపిస్తారండి. అంటే అంటే ఏం గేమ్ అంటారు ఐడియా లేదు, కానీ ఆడ్ ఈవెన్ కాయిన్స్ అనమాట. అలా అంటే తీసి కొన్ని కాయిన్స్ ఎలా చేతిలో పెడతారు ఫస్ట్. ఆపోజిట్ వాళ్ళు అవి ఆడ్ కాయిన్స్ ఈవెన్ కాయిన్స్ చెప్పాలన్నమాట. రైట్ అయితే అదే ఆ చేతిలో ఎన్ని కాయిన్స్ ఉంటే అవన్నీ ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చేయాలి. సో అదే అనమాట గేము. చూసేయండి మీరైతే ఇక్కడ. నువ్వు ఓడిపోయావా? అయిపోతున్నాయి మళ్ళీ. సరే ఎట్ ఏ టైం మొత్తం అన్నీ గెలిచేస్తుంది చూడు. నో, ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ నంబర్స్ ఎవరికి వస్తే వాళ్ళు విన్నా. బాలుమా మేము తీసింది ఈవెన్ ఆర్డర్ చెప్పాలి. అత్త ఎన్ని ఎన్నిచ్చా? ఓహో గెలిచిందా? వచ్చింది. ఇంకో చైర్ తెచ్చుకోవాలి. నా ఫోన్ ఇంకో గేమ్. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఈ పెళ్ళి సిరీస్లోనే ఇంకొక వీడియో పెడతాను, నెక్స్ట్ వ్లాగ్. సో నా దగ్గర ఉన్నవంటే ఈ వీడియోస్, తర్వాత పెళ్ళి వీడియోస్ అవి ఇంకా రాలేదు, వచ్చాక అయితే మళ్ళీ యాడ్ చేస్తానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మను వ్లాగ్స్ తెలుగు.